హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ రాముడి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ సంవత్సరము మేము శ్రీరామనవమి పండుగని మా అత్తగారింట్లో ఉన్నానండి. సో అక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. సో మేము చేసుకున్న చిన్న సెలబ్రేషన్ని ఈ వీడియోలో చూపిస్తున్నానండి. సో ఫస్ట్ ఇక్కడైతే నేను శ్రీరామనవమికి ప్రసాదం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నెక్స్ట్ శ్రీరామనవమి అంటే అందరికీ గుర్తొచ్చేది పానకం కాబట్టి సో పానకం కూడా ప్రిపేర్ చేశానండి. సో ఇక్కడ ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. కొంచెం సగ్గుబియ్యము ఉడకబెట్టుకున్న తర్వాత అది ఉడికింది అనే విషయం మనకి ఎలా తెలుస్తుందని ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది సగ్గుబియ్యం. దాంట్లో కొంచెం సేమియా కూడా యాడ్ చేసి రెండు ఉడికిన తర్వాత మనం ఎంత కావాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలోన పాలను యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఇలాచి 1-2 అంటే నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. ఎందుకంటే మా ఇంట్లో ఆ స్వీట్ తినేవాళ్ళు ఎవరు లేరనమాట. సో జస్ట్ ప్రసాదం కొంచెం చాలే అని చెప్పేసి నేనైతే కొంచెం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగే మా అత్తగారు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారండి. షుగర్ టెస్ట్ చేయాలంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వకుండా ఒకసారి, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఒకసారి టెస్ట్ చేయాలి కదా. సో అందుకని అత్తయ్య వాళ్ళు మార్నింగే హాస్పిటల్కి వెళ్ళారు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే పూజా సామానం కొంచెం చింతపండు రసం పిండేసి వాటిలో వేసేసి సిమ్లో పెట్టానండి. బాగా రుద్ది తోమాల్సినంత అవసరం అయితే లేదండి. చక్కగా ఇలా వేసేసి తర్వాత కూల్ వాటర్లో పెట్టేసి కడిగేస్తే నీట్గా తళతళ మెరిసిపోతాయి అన్నమాట. సో నేను పూజా సామాగ్రి కడిగేసిన తర్వాత ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేశాక నెక్స్ట్ పూలు తీసుకుందామని చెప్పేసి పూలు కోయడానికి వెళ్తున్నా అనమాట. మా ఇంట్లోనే మందార పూలు కొన్ని ఆ పూలు ఉన్నాయన్నమాట. సో అవి రెండు కోద్దాంలని చెప్పేసి నేనైతే వెళ్తున్నా అనమాట. మా అత్తగారు వాళ్ళు మందార పూలు ఇవి కొత్తగా పెట్టారు. అవి చాలా బాగున్నాయి, ఆరెంజిష్ రెడ్ కలర్లో ఉన్నాయన్నమాట. సో వాటిని కోయడానికని వెళ్తున్నాము. టైం వచ్చేసి 10 o'clock అట్లా అయిందండి. ఆ టైంకే విపరీతమైన ఎండ అనిపిస్తుంది. ఆ ఎండ అదే బెంగళూరులో అయితే 1 అయితే కానీ అలాంటి ఎండ కనిపించదు. సో అంత బాగా ఉన్నాయండి. టెంపరేచర్ మాత్రం చాలా ఉందండి. నియర్లీ 40 degrees అట్లా ఉంది. మేమైతే ఆ ఒక్కపోతకి ఉండలేము అన్న ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. ఓకే అండి, నెక్స్ట్ మీరందరూ కూడా శ్రీరామనవమి బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా. మా ఊర్లో, మా విలేజ్లో ఎవ్రీ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. బట్ ఈ ఇయర్ మాత్రం నెక్స్ట్ ఏప్రిల్ కాదండి, మేలో ఒక సెలబ్రేషన్ ఏదో ఉందంట. సో అందుకని అంత బాగా ఏం సెలబ్రేషన్స్ లేవు, నార్మల్గా ఉన్నాయండి. మా ఇంట్లో జామ చెట్టుకి జామకాయలు 2 కాసినాయండి. అలా కాసినవి తీసి దేవుడికి పెట్టడం అంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో నేనైతే 2 కట్ చేసి ప్రసాదంగా పెడదామని చెప్పి దేవుడి దగ్గర కోసానండి. ఈ గన్నేరు పూలు చూసారా, పింకిష్ కలర్లో చాలా బాగుంటాయండి. వాటర్ కూడా చాలా తక్కువే పడుతుంది అనమాట. జోహి అయితే జామ్ పిందెలు కోయడానికి ట్రై చేస్తున్నాడండి ఇక్కడే ఉండి. మా చిన్న ఇవి పెద్దవి అవుతాయి, అవి తింటాగా ఉంటాయి. చిన్నవి తింటా కూడా పనికిరావు. సరే 100 తీసుకో చాలు, ఇంకేమొద్దు. నువ్వంతా ఇష్టమైతే మొత్తం పోతాయి, తింటా పనికిరావు. ఇప్పుడు అందా చాలు తెల్లేరా, రా చెప్పింది. ఇది గుచ్చుకుంటే ఏం లేదు, ముళ్ళు. మమ్మీ దగ్గరికి కాయలు తీసుకుందాం బామ్మ. నేను పూలు కోస్తుంటే జోహి కూడా ఏవో పూలు తీసుకొచ్చి కట్ చేసి నాకు ఇస్తా ఉన్నాడండి. సో జోహి వాళ్ళ డాడీ జోహి వీడియో కాకుండా ఇక్కడ హోమ్ టూర్ వీడియో తీసినట్టున్నారు. ఇది మా ఇంటికి అటు సైడ్ ఉన్న రోడ్డు, లోపలికి ఎంట్రన్స్ ఇవన్నీ కూడా మా హస్బెండ్ హోమ్ టూర్ వీడియో కూడా ఇక్కడే కవర్ చేశాడు. సో చూడండి మీరైతే. నేను ఇంకా లోపలికి వెళ్ళి దేవుడికి పూజ చేసుకుంటున్నాను అనమాట. జోహి మాత్రం ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు.
సో ఆంధ్రాలో ఎండ అయితే మామూలుగా లేదండి, చాలా బాగా వేడిగా అనిపించింది. ఆంధ్రాలో ఉన్న రోజులు కూడా అందరి ఇళ్ళకి తిరుగుతూ ఉన్నాము. సో అదంతా కూడా ఆఫ్టర్నూను 10 తర్వాత అసలు చేయలేం కాబట్టి ఈవినింగ్ టైంలోనే అందరి ఇళ్ళని కవర్ చేసుకుని వచ్చేసామండి. ఈసారి ట్రిప్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినట్టు అనిపించిందండి, చాలా బాగుంది కూడా. ఇక్కడ నేనైతే పూజ చేసుకోవడానికి అన్నీ రెడీ చేసుకుని నెక్స్ట్ దేవుడికి పూజ చేసుకుంటున్నాను అనమాట. జోహి కూడా యాజ్ యూజువల్గా జాయిన్ అవుతాడు కదా నాతో పాటు, జోహి కూడా అట్లాగే జాయిన్ అయ్యాడండి. సో జోహి మెయిన్ ఏంటంటే కొబ్బరికాయ కొట్టడానికి మాత్రం ముందుంటాడని చెప్పి అంటాడు, కానీ నాకు ఇంట్లో కొబ్బరికాయ కనిపించలేదు. సో వితౌట్ కోకోనట్తోనే నేను పూజ అయితే కంప్లీట్ చేస్తాను ఈసారి. సో జామకాయ చూడండి చెట్టు నుంచి కోసి దేవుడికి పెట్టడం అనేది నిజంగా అదొక అదృష్టంగా భావిస్తున్నాను నేను. దేవుడికి ప్రసాదము నెక్స్ట్ పానకము ఈ రెండు కలిపి ప్రసాదంగా పెట్టి నేను చాలా సింపుల్గా పీస్ఫుల్గా పూజ అయితే చేసుకున్నానండి. ఏం మ్యాజిక్ చేస్తాను వినవా, మ్యాజిక్ పిల్ల అయిపోయింది అప్పుడు కదా. చెమటలు కనపడుతుంది నీకేం గలుగుతూ గలుగుతూ మా జోహి హారతి కళ్ళకద్దుకోమంటే కావాలని అలా చేస్తాడండి, మేము నవ్వుతామని అలా చేస్తాడంట. ఈ ఏజ్లో కామెడీ చేయడం కూడా తెలిసిందంటే మా అబ్బాయికి నాకు హ్యాపీగా అనిపిస్తుంది మదర్ని కాబట్టి. పూజ అయిపోయిన తర్వాత ఆంధ్రాలో శ్రీరామనవమి రోజు రాముడికి కళ్యాణం చేస్తారు, భోజనాలు కూడా పెడతారు కదండి. బట్ ఈ ఇయర్ అంత గ్రాండ్గా ఏం సెలబ్రేట్ చేయట్లేదు. సో అందుకని ఇంట్లో నుండి ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళామన్నమాట. నువ్వు పాట పాడు. మా హస్బెండ్ డ్రెస్సింగ్ చూసారండి, ఆంధ్ర వెళ్తే యాజ్ యూజువల్గా అదే యూనిఫామ్ ఫాలో అయిపోతారనమాట, ఆ టెంపరేచర్కి తట్టుకోలేక. ఓకే అండి, ఇదండి మా శ్రీరామనవమి వీడియో. మీ అందరికీ కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదో ఒకటి కామెంట్ అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేయటం వల్ల వైరల్ అవుతుంది వీడియో. న్యూ మెంబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.